ఉద్రేకములు అనే మాట వింటూ ఉంటాం. ఈ ఉద్రేకము అనే మాట సరే చాలా గంభీరంగా ఉంది. మాకు లేదు, మాకు రాదు అని మనం అనుకుంటాం. కానీ అలా కాదు. ఉద్రేకములు 3 రకాలుంటాయట. ఒకటి శోకోద్రేకము. అంటే విపరీతమైన శోకం. నా జీవితంలో నాకు శోకం లేదు, రాదు అని అనడానికి లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో శోకం వస్తుంది. ఆ శోకం వల్ల ఉద్రేకం వస్తుంది. చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకేదైనా పెద్ద కష్టం వస్తే ఖచ్చితంగా దాన్ని ఎవరో కారణం అని మనం అనుకుంటూ ఉంటాం. వాళ్ళ వల్ల ఇలా అయింది, వీళ్ళ వల్ల ఇలా అయింది. దీనివల్ల విపరీతమైన ఉద్రేకం. వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే వాళ్ళకి చెడ్డ జరగాలి. ఇవన్నీ కాకపోతే భగవంతుడు మంచివాడు కాదు, నన్ను చూడడం లేదు అని భగవంతుడిపైన ఏడుస్తాం. ఇప్పుడు శోకం వచ్చినప్పుడు ఈ శోకం ఎందుకు వచ్చింది వివేకంతో ఆలోచించి ఆ శోకం నుంచి ఎలా బయటపడాలి. సరే ఇది కూడా నేనెప్పుడో చేసుకున్న కర్మల యొక్క ఫలితం కాబట్టి అనుభవించాలి, అనుభవించడానికి శక్తి కావాలి అని మాత్రం వెంటనే మనిషి ఆలోచించడు. శోకం వెంటనే ఉద్రేకం వస్తుంది. ఎందుకు అంటే వివేకం ఉండదు కాబట్టి. ఇంకొకటి మోహోద్రేకము అని అంటారు. మోహము. ఏదైనా కావాలి అని అనుకుంటే వస్తువు కావచ్చు, పరిస్థితి కావచ్చు, ఒక మనిషి కావచ్చు, విపరీతమైన మోహం వల్ల ఉద్రేకం. అది మన దగ్గర ఉంటే పర్వాలేదు, లేకపోతే అప్పుడు వచ్చింది సమస్య. కాబట్టి దాన్ని సంపాదించుకోవడానికి మనం ఉద్రేకం పడతాం కదా. ఇక అవతల వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, అవతల వాళ్ళని బాధ పెట్టినా పర్వాలేదు, కానీ నేను ఏదైతే అనుకున్నానో నా మనసులో ఉన్న కోరికను ఎలాగైనా తీర్చుకోవాలి, ఈ వస్తువు తెచ్చుకోవాలి, ఇలాగే ఉండాలి. అది ఒక ఉద్రేకం. ఇక ఇంకొకటి క్రోధోద్రేకము అని అంటారు. మనకి కోపం అన్నది చిన్న పదం. కోపం అందరికీ వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. క్రోధం అన్నది వేరే పదం. కోపానికి క్రోధానికి చాలా వ్యత్యాసం ఉంది. కోపం అందరికి రావాలి కదా. పిల్లలకి ఏమైనా చెప్పాలంటే కొంచెం కోపంతో చెప్తే వెంటనే వింటారు, మళ్ళీ మనం కోపం నుంచి బయటకు వచ్చేస్తాం. కానీ క్రోధం అన్నది కొంతమంది జీవితాంతం పట్టుకుని దాంతో వేలాడుతూ ఉంటారు. ఎక్కడి వరకు అంటే జీవుడు వెళ్ళిపోతాడు, పోయేటప్పుడు కూడా వీడు నాకు నచ్చరు, వాళ్ళు ఇలా అని క్రోధంతో వెళ్ళిపోతుంటారు. కాబట్టి క్రోధం వలదు శాస్త్రం చెప్పింది. ఈ క్రోధం వచ్చినప్పుడు విచక్షణ జ్ఞానం కోల్పోతాం. విచక్షణ జ్ఞానం కోల్పోతే నచ్చినట్టు మాట్లాడతాం, నచ్చినట్టు ఉంటాం, ప్రవర్తన మారిపోతుంది, వివేకం ఉండదు, ఓర్పు ఉండదు, సహనం ఉండదు. ఇవన్నీ క్రోధానికి ఉన్న లక్షణాలు. క్రోధోద్రేకం. మనం ఇలా ఉద్రేకాల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఈ ఉద్రేకాలు ఎక్కడి నుంచి వస్తాయి? మన కళ్ళలోంచో, చెవుల్లోంచో, ముక్కులోంచో రావు. ఈ ఉద్రేకాలు మనసులోంచి వస్తాయి. కాబట్టి ఈ శోకం అన్నది మనకి ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో మోహం అన్నది కూడా ఉంటుంది, అలాగే క్రోధం అన్నది కూడా ఉంటూ ఉంటుంది. ఇవి రాకుండా చూసుకుంటూ వీటి వల్ల ఉద్రేకములు రాకుండా ఉండాలి అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. కొంతమంది ఏది జరిగినా పర్వాలేదులే అన్నట్టుంటారు. కొంతమంది చిన్న విషయం జరిగినా గందరగోళం చేసేస్తూ ఉంటారు, మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు. కాబట్టి మనసుకి చెప్పుకోగలగాలి, మనసు ప్రశాంతంగా ఉండగలగాలి. ఉద్రేకము అన్నది మనసులోంచి వస్తుంది, అందుకని రాకుండా చూసుకోవాలి. అలా చూసుకోవాలి అంటే మన చేతుల్లో మళ్ళీ అంతా ఉండదు కదా. ఏం చేస్తాము? నాకు ఆ సమయంలో కోపం వస్తుంది, నేను అలాగే అరుస్తాను అని మనం అనుకుంటూ ఉంటాం. నాకు ఆ బాధ నేను తట్టుకోలేను, కాబట్టి ఆ బాధకి ఎవరో ఒకరు కారణం అని నేను అంటూ ఉంటాను. నాకు ఆ వస్తువు కావాలి, లేకపోతే నేను అలాగే ఉండాలి, కాబట్టి నేను ప్రవర్తిస్తాను అని అనడానికి లేదు. మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవ్వరూ కూడా మనల్ని బాగు చేయలేరు, మనమే మనల్ని బాగు చేసుకోవాలి. అంటే మన మనసుకి సంరక్షణ ఇవ్వాలి, మన మనసుకి ఒక రక్షణ ఇవ్వగలగాలి. ఆ రక్షణ ఎవరిస్తారు? మనమే ఇచ్చుకోవాలి. సహాయం ఎవరు చేస్తారు? భగవంతుడు. అలాగే చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మన స్థితి బాగుంటే ఇటువంటి ఉద్రేకాలు ఉండవు. ఎప్పుడైతే ఈ ఉద్రేకాలు ఉండవో, శోకం వచ్చినా, మోహం ఉన్నా, క్రోధం ఉన్నా అవి విపరీతమైన పరిస్థితులకి దారి తీయదు. వాటి వల్ల అనర్థాలు జరగవు. మన జీవితం బాగుంటుంది, అవతల వాళ్ళ జీవితం బాగుంటుంది. ఇంత విషయం ఉంది. మనసుకి అంత పెద్ద స్థానం ఉంది. అందుకే మనఃకారకుడు అయిన చంద్ర ఆరాధన, అటువంటి చంద్రుడు మిగతా గ్రహాలను తాను కవచంగా ధరిస్తాడు కాబట్టి ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత కాబట్టి ఈశ్వరుని యొక్క ఆరాధన విశేషంగా శ్రావణ మాసంలో చాలా అవసరం. అందుకే శ్రావణ సోమవారాలు అంటూ సోమా స ఉమా అలాగే చంద్రుడు వీళ్ళిద్దరి ఆరాధన చేస్తే మనము ఎప్పుడూ కూడా
ప్రగతి వైపు అడుగులు వేస్తూ ఉంటాం అన్నమాట. సంతోషంగా ఉంటాము. ఈ మనస్తాపము అన్నది ఉండదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరొకసారి మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. నమస్తే.